ఓరు నాయనో అబ్బా గీ ఎండలకు సావయ్యేటట్టున్నది. ఇంట్లోకెంచి బయటకు పోదామంటే భయం అవుతుంది. కానీ బయటకు ఒక తప్పుతుందా? గందుకే గీ పెద్ద సార్లసొంటి ఇగమాతులు ఉంటే జర ఈజీ అవుతుంది కథ. మరేం చేసిండ్రో చూసేద్దాం పాండ్రి. ఎండలు ఒక్కతాననే కాదు అంతటున్నాయి. దేశమంతా గిదే దిక్కుమాల సంత అనుకోర్రి. విశాఖపట్నంలో ఎండలు ఎట్లున్నాయంటే మనుషులు జర్ర అటు ఇటు అయితే ఆవిరైపోయేటట్టున్నారు. ఈ తిప్పలు చూడలేక మన విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు ఆర్కే బీచ్ రోడ్డులా రైల్వే స్టేషన్లా మిస్ట్ కానన్ బండ్లు పెట్టిండ్రు. అంటే ఏం లేదులా, ఎండకు ఎండుతున్న జనం మీద పొద్దుగాల 11 సంది పగటిలి 3 దాకా చల్లటి నీళ్లు సిత్కరిస్తారు. అబ్బా ఏం తెలివి, ఏం ఐడియా. ఇక టూరిస్టులు అయితే థ్యాంక్ యూ సార్, మమ్మల్ని ఉడకబెట్టకుండా లైట్గా ఇడ్లీ పాత్రలు ఉడికించినట్టు ఉడికిస్తున్నందుకు అని తెగ మురిసిపోవట్టే. ఎండలు తగ్గేదాకా ఈ ఉచిత ప్రసాదం ఉంటదట. పోయి తడిసిరాండ్రి పోండిగా. బీచ్కి పోతే సముద్రం గాలి రావాలే, కానీ వైజాగ్లో ఎండకు సముద్రం నీళ్ళే ఉడికిపోతాయి. పోర్టోళ్ళు రోడ్ల మీద ఉన్న మిస్ట్ కానని పెట్టి సన్నటి జల్లులు కొట్టబట్టే. టూరిస్టుల పరిస్థితి ఎట్లున్నదంటే ఇంట్లో ఏసీ లేదు, బీచ్లో గాలి లేదు. ఇక ఈ రోడ్డు మీద ఫాగింగ్ నీళ్ళే మాకు దిక్కు అన్నట్టున్నది. పొద్దుగాల 11కెంచి పగిటీలు 3 దాకా రోడ్ల మీద నీళ్లు చల్లుతారట. ఆ టైంలో అసలే ఎండ ఎక్కువ ఉంటుంది. ఆ నీళ్లు వడంగానే రోడ్డు మీదకెంచి వచ్చే ఆవిరికి జనాలు ఫ్రీగా స్టీమ్ బాత్ చేసినట్టు ఫీల్ అవుతానరట. మొత్తం మీద ఎండలు దంచి కొడతానాయి, తలలు పగిలిపోతానాయి. గిసొంటి టైంలో వైజాగ్ పోర్ట్ అథారిటీ వాళ్ళు ఈ పని ముందటేసుకొని మంచి పనే చేసిండ్రు. ఎండవేడికి తట్టుకోలేక అల్లాడుతున్న జనాలకు రైల్వే స్టేషన్ జనాల మీద ఆనగాని ఆన ఉరుసుడు మంచిదే కదా. జనాలు సుతం ఆహా ఏం చల్లదనం రాబై అని మురిసిపోకుండా టెంపరీ ముచ్చటే కదా అని జర నారాజు అవుతాండ్రు. దీంతో ఇంకో ఐస్ క్రీమ్ ఇత్త మంచిగుండ్రబై అనబట్టే జనాలు.